వాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈ పరుగు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు. అండ్ దాన్ని వాళ్ళ దగ్గర ఈవెంట్ చేసుకోవడం ఇవాళ రాత్రి 12 o'clock నుంచి Z5 ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది. అంటే ఒక ఈ సమ్మర్లో చోట్ల వస్తుంది, ఏం చేయలేము, అలవాటు అయిపోయింది. అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైం వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళరు, అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు. లేకపోతే ఇంకా సినిమా థియేటర్కి ఎవరు ఇంట్లో కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, బయటకు వెళ్ళాలని చాలా వెరీ జరిగినాయి. బట్ యూనో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, అది ఒక సినిమా అయినా, థియేటర్లికల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్ గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్ గా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంది. అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్ లో కూడా ఇలాంటి షోస్ తో మనం ఎంతో పైకి వెళ్ళి యూనో ఇండియా మొత్తం చూసి ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కాంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ చాలా సిరీస్ ఏంటంటే కొంచెం ఇలాంటి స్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్ లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద ఫోన్లు ఉంటాయి, చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అవేమి లేకుండా అసలు రిమోట్ కంట్రోల్ తో ఒక చిన్న అనిపిస్తుంది నాకు. ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద, అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అదే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా చెక్ చేసుకున్నాను వెనక్కి. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయిందా ఇంటికి వెళ్ళి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ పరుగు. అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా, రైటింగ్ లో ఎంత బాగున్నా కూడా, అది ఫ్రేమ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్. ఇందాక చూస్తుంటే సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ న్యూ యాక్టర్స్, బట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, డన్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ నరేష్ అగస్త్య, నేను తను చేసిన సినిమాలు మత్తు వదల్లా సినిమా ఒకటి, వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూసాను. హీఈస్ అ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ I hope to see you in a lot of other films. I say thank all the best. And to Nivedha, I've seen a lot of your content, or followed a lot of your filmography. Really like the content you choose, and I wish you all the best for Parugu. Ungoti first మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, నేను విలన్ గా సినిమా చేస్తానన్నారు. నేను విలన్ గా ఎవరు తీసుకున్నారు అని, అంటే చూడడానికి మామూలుగా అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా. బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది, ఏంటో నేను ఇంట్లో ఉండేదని డౌట్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అబౌట్, ఆయన కూడా ఆయన ఎక్కువ సినిమాలు తీసుకొని చేయరు. బట్ ఇది చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్ లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం, చాలా ఎక్సైట్ అవ్వడం, ఇట్ వాస్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం. అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, Z5 ప్లాట్ఫామ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నేను రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను. బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసినా కూడా మా ఇంట్లో ఉండే ఒక 8-10 మంది హీరోస్ కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను కథ ఇది అంటే మేము అందరం ఒక 2 నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు, చాలా ఈజీ. బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. తనకంటూ తను కష్టపడాలి, నాకంటూ ప్లాట్ఫామ్ నేను బిల్డ్ చేసుకుని లేకపోతే మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు మాకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక యాజ్ అ బ్రదర్.